ఏపీ పాలిటిక్స్ పొత్తుల చుట్టూ తిరుగుతోంది. బీజేపీతో పొత్తు కోసం టీడీపీ జనసేన ప్రయత్నిస్తున్నాయి. చంద్రబాబు అమిత్ షా మధ్య సానుకూల చర్చలు జరిగాయనే పొత్తు ఖరారయ్యే అవకాశం ఉందని బీజేపీ నేతలు అంటున్నారు. ఇటు జనసేన కూడా బీజేపీ కలిసి వస్తే బాగుంటుంది అని కోరుకుంటోంది. వైసీపీ మాత్రం ఓటమి భయంతోనే పొత్తుల కోసం పాకులాడుతున్నారని విమర్శిస్తోంది. పాజిటివ్గా ఉండబట్టే హోమ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఇన్విటేషన్ పంపించుంటారని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా పొత్తుల విషయం మాత్రం మా అధిష్టానం ఫైనలైజ్ చేసినా కానీ మనం ఏం చెప్పలేం. అండ్ తెలుగుదేశం పార్టీ వారు కూడా అంతే కదా, వారు కూడా డిస్కస్ చేసుకొని మళ్ళీ మాట్లాడతారని అనుకుంటున్నాను నేను. డెఫినెట్గా వాతావరణ పరిస్థితులు అయితే ఈ పరిణామాలను చూస్తుంటే సుముఖంగా ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాంటీ ఇన్కంబెన్సీ చాలా హై లెవెల్లో ఉన్నట్లుగా కనపడుతుంది. డెఫినెట్గా నా పర్సనల్ ఒపీనియన్ అయితే మూడు కలిస్తే మాత్రం కూటమి చాలా గట్టిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. అంటే అధికారంలో రావడం అంటే 90 సీట్లు వస్తే సరిపోతాయి, కానీ అలా కాదు. ఈసారి ఇది అంతా బాగా జరిగితే మాత్రం చాలా బ్రహ్మాండం. ఇంత మొన్న వైఎస్ఆర్సీ పార్టీకి వచ్చిన దానికంటే నెంబర్లు 1, 2 నెంబర్లు ఎక్కువే రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ టీడీపీ జనసేన ఎలాగూ ఒక అలయన్స్కి దగ్గరగా అలయన్స్తో వెళ్తుంది. బీజేపీ కూడా కలిస్తే బాగుంటుందని నా వ్యక్తిగతమైన కోరిక. ఎందుకంటే మాకు వ్యక్తిగతంగా మోడీ గారంటే మాకందరికీ చాలా రెస్పెక్ట్ ఉంది, ఇష్టం కూడా ఉంది నాకు. సో ఆ భాగంగా నా వ్యక్తిగతమైన కోరిక ఏంటంటే బీజేపీ కూడా కలవాలని. చూస్తుంటే ఏమో పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి వారు కూడా ఈ కూటమిలో భాగస్వాములు అవుతారని నమ్మకం ఉంది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏమి చేశావయ్యా, మరి గతంలో ఈ పాలన చేశాను కాబట్టి నా పాలన చూసి మళ్ళీ ఓటు వేయండి అని అడిగే దమ్ము లేక ఇవాళ పొత్తుల కోసం ఎంపర్లాడుతూ ఢిల్లీలో పడిగాపులు కాస్తూ ఒక్కొక్కరు గుమ్మాల దగ్గర ఏలబడుతున్న తీరు చూస్తా ఉంటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తా ఉంది. నీకు మేలు చేశాననుకునే ఒక నమ్మకం కలిగితేనే నాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా 40 ఏళ్ల కుర్రోడు చెప్తా ఉంటే 40 ఏళ్ల సర్వీస్ ఉన్న వ్యక్తి మాత్రం బ్రతిమలాడుకుంటూ పొత్తుల కోసం తాపత్రయపడుతూ ఇకపోతే ఛాన్స్ రాదేమో, ఏదో రకంగా అడ్డదారిలోనైనా సరే, ఏదో రకంగా వక్ర మార్గానైనా సరే పొత్తులు కలుపుకొని కాళ్ళ ఏళ్ల పడి మరి ఏదో రకంగా రేపు 2024లో నెగ్గాలని విశ్వ ప్రయత్నాలు చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు కాస్త కాస్త సిగ్గు అనిపించాలా.